ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. రాబోయే ఎలక్షన్లు ఎవరికి వెళ్తారు అనుకుంటున్నాం? తాతయ్య గారికి వెళ్తారు. ఎందుకని భాను గారు మంచి పని చేయలేదా? ఆయన రోడ్లు వీటిలో ఏమి వేసిందని రోడ్లు వేయలేదా? యాడేసి మీది ఎవరు? మా శనాపాడు. ఆ చిన్నపాటు రోడ్లు వేయలేదా మంచిగా? యాడేసి గుంతలు ఉన్నాయా? ఉన్నాయి. గుంటలు ఉన్నాయా? ఈ మధ్య లాస్ట్ మూమెంట్లో పోయిన నెలలో అతుకులు వేసారంటగా, వేయలేదా? యాడేసి అంటే భాను గారు సరిగ్గా పని చేయలేదు. ఏమి చేయాలి సార్, తాతయ్య గారే వస్తారు. అంటే అందరికీ డబ్బులు అన్ని పథకాలు వచ్చినాయి, 10 ఇంట్లో మేలు జరిగింది అంటున్నారుగా. అవి ఏమీ జరగదు. భాను గారే మా జగ్గపేటలో నేనే అభివృద్ధి చేశా. అసలు ఏమీ చెప్పలేము. అసలు ఏమీ చేయాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 10 మంది ఉన్నాం. మీ ఇంట్లో 10 మంది ఉన్నారా? మీ ఇంట్లో ఏమైనా పథకాలు రాలేదా? అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలం కానీ? అసలు ఏమీ రాలే మా ఇంట్లో. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న పనికి వెళ్తాడు. ఆయనకేం పథకం రాలేదా? ఆయనకి ఏమీ రాలేదు. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఏం పథకం రాలేదా? ఎందుకని మీరు అప్లై చేయలేదా? అప్లికేషన్ పెట్టలేదా అన్నీ చేసినాయి సచివాలయంలో? అసలు ఏమీ రా, అన్నీ చేసినాయి. అదే సచివాలయం అడగలేదా? వాలంటీర్ని పెట్టి అడిగినాం. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నారంటే ఏదో చేస్తే మేము చేసినాం, మీరు చేయలేదని అది ఏదో చెప్తున్నారు. పథకాలు అయితే మీ ఇంట్లో ఏ పథకాలు రాలేదు. అయితే మీ ఇంట్లో 10 ఓట్లు అన్నారు, ఎవరు పాడవచ్చు అంటారు? ఎవరికి వేస్తారు? మేము తాతయ్య గారికి వేస్తారు మీ 10 ఓట్లు. అయితే భాను గారు మంచి పని చేయలేదు. అయితే మీ ఊరికి ఏం పని చేయలేదు. అందుకనే మీ ఇంట్లో ఉన్న 10 ఓట్లు తాతయ్య గారిని వేసి గెలిపిస్తారా? ఎంత మెజార్టీ రావచ్చు తాతయ్య గారికి? తాతయ్య గారు ఎంత మెజార్టీతో గెలవచ్చు గెలవచ్చు అంటారా?